నరేంద్ర మోడీ ఓ పక్కన సైప్రస్ నుంచి G7 సమావేశాలకు హాజరవుతున్నటువంటి వేళ ఎలాగైనా సరే నరేంద్ర మోడీని అంతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ కెనడాలో ఉన్నటువంటి ఎవరైతే సిక్కు తీవ్రవాద వ్యవస్థలు పెద్ద ఎత్తున ఆందోళన ర్యాలీలకు పిలుపునిచ్చి అంబుష్ చేస్తాం ఏమైనా చేస్తాం అన్నటువంటి పాయింట్ని ప్రకటిస్తూ ఇది ఒకప్పుడు ఇందిరాగాంధీని చంపినటువంటి వాళ్ళం ఇప్పుడు నరేంద్ర మోడీ మాకేమి గొప్ప కాదు, నరేంద్ర మోడీని ఏదైనా చేస్తామన్నటువంటి హెచ్చరికలతో కూడినటువంటి వీడియోల్ని తాజాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వాళ్ళ ర్యాలీలు అవి నరేంద్ర మోడీ తిరిగి వెళ్ళడం కల్లా అన్నటువంటి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా అక్కడ నెలకొంది. అదే సందర్భంలో భారత ప్రభుత్వం ఆటోమేటిక్గా కెనడాకి ఏం చెప్పదు, ఎందుకంటే కెనడా ప్రభుత్వమే అక్కడ ఆయన భద్రత చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంటే ఏమైనా చేస్తామనేటటువంటి ఈ వ్యవహారం మాత్రం